2 కోట్లు అంటే 4,20,00,000 రూపాయలు విడుదల చేశారు అన్నటువంటిది వాస్తవంగా ఇవాళ ఎన్నికల ముందు పిల్లల ఫీజులతో ప్రభుత్వం సొంత డబ్బా తిరుపతిలో నేడు రేపు ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అంటూ రెండో రోజు సీఎం జగన్ హాజరు అన్నటువంటి వార్త రాసుకొచ్చారు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జాతీయ మీడియా పెట్టేటటువంటి కాంక్లేవ్ అంటే ఓ సదస్సులు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి పెడుతుంటారు. వాటికి ప్రభుత్వాలు స్పాన్సర్ చేయడం అనేది చంద్రబాబు ఉన్న 5 సంవత్సరాలు ఏడాదికి 2 జాతీయ సంస్థలకి స్పాన్సర్ చేయడం, ఆయన అక్కడికి వెళ్ళి ఉపన్యాసం ఇవ్వడం, వాటిని హైలైట్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. అయితే ఇదివరకు టైమ్స్ నౌ దానికి స్పాన్సర్ చేశాడు కాబట్టి టైమ్స్ నౌలో వచ్చిన సర్వేని మేము నమ్మమన్నారు. ఇండియా టుడేకి ఇప్పుడు స్పాన్సర్ చేశారు. రేపు ఇండియా టుడే వాడు కూడా సర్వే ఇస్తాడు. అప్పుడు వీళ్ళు నమ్ముతారో లేదో చూడాలి. ఎందుకంటే ఇవి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు తెచ్చి ఇచ్చేస్తుంటాడు. అసలు పాయింట్ ఏంటంటే నిజాన్ని చంపేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నప్పుడు ఆ అబద్ధం ఇదిగో అని చెప్పామనుకోండి ఎదుటి వాళ్ళకి ముద్రేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇండియా టుడే కాంక్లేవ్కి విరాళం చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఇచ్చారు లేదో చెక్ చేసుకోండి. టైమ్స్ నౌకి అప్పుడు కూడా ఇచ్చారు లేదో చెక్ చేసుకోండి. బట్ ఓన్లీ వన్ సైడెడ్ వార్తలతో రాసుకొస్తున్నటువంటిదే మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది. దాన్ని కవర్ చేయడానికి ఇక్కడ తాపత్రయపడే వాళ్ళ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది. ఇకపోతే